హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి 20 డేస్ బ్యాక్ వీడియో అయితే షూట్ చేశానండి. నేను డైలీ పోస్ట్ చేద్దాం అనుకుంటూనే ఉన్నాను. నేను కొంచెం బిజీ అయిపోయి వీడియో అయితే పోస్ట్ చేయలేకపోయాను. ఇంకా డైలీ ఒక్కరైనా అడుగుతున్నారండి లాంగ్ వీడియోస్ పెట్టమని. ఇంక ఈ రోజైనా పెడదామని వీడియో అయితే ఎడిట్ చేస్తున్నాను. ఈ వీడియో వచ్చేసి ఆగస్టు 2న సండే అయితే వీడియో షూట్ చేశానండి. సండే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ లంచ్ వరకు నా రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. మిగతా డేస్తో పోలిస్తే సండే అడావుడి లేకుండా నిదానంగా పనిచేయడం స్టార్ట్ చేస్తాను. సండే మార్నింగ్ పిల్లల బుక్స్ బ్యాగులు, క్యారేజ్ బ్యాగులు ఉతుకుదామని సర్ఫ్ వాటర్లు అయితే నానబెట్టాను. బ్యాగులకి మురికి ఎక్కువగా ఉంటే మంత్కి ఒకసారి బ్యాగులు అయితే ఉతుకుతాను. అదే మురికి తక్కువగా అనిపిస్తే 2 మంత్స్కి ఒకసారి బ్యాగులు అయితే ఉతుకుతాను. ఇప్పుడు సర్ఫ్ వాటర్లో నానబెట్టేసి కిచెన్లోకి వచ్చేసి నైట్ డిన్నర్ చేసిన గిన్నెలు షింక్లో ఉన్నాయి. వాటన్నిటిని నీట్గా కడిగి స్టాండ్కి వేసేసి కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం నీట్గా ఒకసారి అయితే తుడుచుకున్నాను. సండే స్పెషల్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పూరీ చేద్దామని పూరీలోకి పూరీ కర్రీ కోసం ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుంటున్నాను. ఈ కర్రీ తాలింపు కోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి గిన్నెలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, అలాగే పచ్చెనపప్పు, మినపప్పు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాను. అవి ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్నాను. ఆనియన్స్ త్వరగా మగ్గాలి అంటే కొంచెం ఉప్పు వేసుకొని మగ్గించుకుంటే త్వరగా మగ్గుతాయి. ఈ ఆనియన్స్లోకి కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని మిక్స్ చేసుకున్నాను. ఈ కర్రీకి సరిపడా వాటర్ వేసుకొని ఆనియన్స్ని అయితే ఉడికించుకుంటాను. ఈ ఆనియన్స్ ఉడికే లోపలికి పూరీ కోసం పిండి కలుపుదామని ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో కొంచెం గోధుమ పిండి అయితే వేసుకుంటున్నాను. పూరీ కోసం సపరేట్గా బయట పిండి అయితే అమ్ముతుంటారు. ఆ పిండి కాకుండా గోధుమ పిండితోనే పూరీ చేద్దామని ఒక గిన్నెలో కొంచెం గోధుమ పిండి, కొంచెం మైదా పిండి కూడా ఉంటే ఆ పిండి కూడా వేసుకున్నాను. మనం పూరీ చేసినప్పుడు పూరీ పొంగుద్ది కదా, మనం తినేంత వరకు పొంగిన పూరీ పొంగినట్టు ఉండటానికి 2 స్పూన్ల బొంబాయి రవ్వ కూడా వేసుకున్నాను. కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసుకొని పొడి పిండిని ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని పిండిని ముద్దలా కలుపుకొని ఒక మూత పెట్టి పక్కన పెట్టుకున్నాను. ఈలోపు ఆనియన్స్ కూడా మగ్గాయి. ఈ ఆనియన్స్లోకి మనం శనగపిండి మిక్స్ చేసుకుని అందులో వేసేసుకుంటాం కదా. నా దగ్గర శనగపిండి అయితే లేదు, అందుకని కొంచెం చక్రాల పిండి కోసం పచ్చెనపప్పు, అలాగే బియ్యం మిక్సీకి వేసుకున్నవి ఉన్నాయి. అదే మిల్లు కాడిచ్చిన పిండి అయితే ఉంది. ఆ పిండిని అయితే 3 స్పూన్లు ఒక గిన్నెలో తీసుకొని వాటర్ మిక్స్ చేసుకొని ఈ ఉడికిన ఆనియన్స్లలోకి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నాను. కర్రీలో శనగపిండి వేసినప్పుడు కొంచెం వాటర్గా ఉన్న ఒక 5 మినిట్స్ ఉడికేసరికి కర్రీ అనేది గట్టిపడుద్ది. ఈ పూరీ కర్రీ వేడి మీద కంటే చల్లారినప్పుడు తింటే నాకు టేస్ట్ బాగా నచ్చుద్ది. ఈ కర్రీని అయితే వేరే స్టవ్ మీద పెట్టేసి ఈ స్టవ్ మీద పూరీ చేద్దామని ఓ బాండీలో ఆయిల్ వేసి ఆయిల్ అయితే కాగే లోపల నేను పూరీలు అయితే ఇక్కడ ఒత్తుకుంటున్నాను. పూరీలు మనం చేత్తో చేస్తాం కదా చపాతీ కర్రతో, దానికంటే ఈ పూరీ ప్రెస్తో ప్రెస్ చేసి పూరీలు కానీ మనం చేసాము అంటే చేత్తో చేసిన పూరీ ఒక్కొక్కటి పొంగుద్ది, ఒక్కొక్కటి పొంగదు. ఇలాగ పూరీ ప్రెస్తో పూరీలు చేస్తే ప్రతి పూరీ అయితే పొంగకుండా ఉండదు, అన్ని పూరీలు పొంగుతాయి. పొంగిన పూరీలు తినేటప్పుడు సాటిస్ఫాక్షన్ వేరు కదా. పూరీలు అయితే అన్నీ చేశాను. నేను కొన్ని చేసేటప్పటికి మా హస్బెండ్ అయితే నాకు హెల్ప్ చేశారు. నేను పూరీలు చేసి ఆయిల్లో వేస్తే మా హస్బెండ్ అయితే ఆయిల్లో నుంచి పూరీ అయితే తీస్తున్నారు. పూరీలు అన్నీ చేసిన తర్వాత హాల్లో పెట్టుకొని ఫ్యామిలీ అందరం ఒక చోట కూర్చొని బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము. మేము సండే బ్రేక్ఫాస్ట్ చేసేటప్పటికి 9 to 9:30 అవుతుంది. మామూలుగా మిగతా డేస్ అయితే పిల్లలు స్కూల్కి వెళ్తారు కాబట్టి 8 కల్లా బ్రేక్ఫాస్ట్ చేసేస్తాము. సండేనే కొంచెం లేట్ అవుతుంది. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత వాషింగ్ మిషన్లో వేయాల్సిన బట్టల్ని వాషింగ్ మిషన్లో వేసి వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేశాను. ముందుగానే పిల్లల బుక్స్ బ్యాగులు, క్యారేజ్ బ్యాగులు సర్ఫ్ వాటర్లో నానబెట్టుకున్నాను కదా, ఆ బ్యాగులను అయితే నీట్గా బ్రష్ కొట్టేసి ఉతికేసాను. ఈ బ్యాగుల్ని 2-3 బకెట్ల వాటర్ని మార్చుకుంటూ నీట్గా అయితే జాడిచ్చేసుకున్నాను. బ్యాగులు ఆరటానికి కొంచెం టైం పడుతుంది కదా, ఎండ ఎక్కడ వస్తుందో అక్కడ గమనించుకొని ఆ బ్యాగులు అయితే గేటుకు తగిలించుకున్నాను త్వరగా ఆరిపోతాయని. నేను బ్యాగులు ఉతికే లోపలికి వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను కదా, ఆ బట్టలు కూడా అయ్యాయి. వాటిని అయితే ఇప్పుడు దండం మీద ఆరేసుకుంటున్నాను. మా పిల్లలు ఈ బుక్స్ బ్యాగ్స్ కంటే క్యారేజ్ బ్యాగులకే మురికి ఎక్కువగా ఉంటాయి. క్యారేజ్ బ్యాగులు వ్యాన్లో కింద కాళ్ళ దగ్గర పెట్టుకుంటారు కదా, ఆ మురికి అంతా అవుతుంది, అందుకని మురికి ఎక్కువగానే కనిపిస్తుంటాయి. ఆ బ్యాగులు ఉతకడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఆ బ్యాగులను అయితే నీట్గా ఉతికేసుకున్నాను. వాటర్ అయితే వాషింగ్ మిషన్లో వేస్తే వెంటనే పిండేస్తుంటాయి, కానీ వాషింగ్ మిషన్లో బట్టలు ఉన్నాయి కదా, అందుకని ఆ బ్యాగులను అయితే గేటు మీద ఆరేసుకొని ఈ వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు అన్నింటిని అయితే దండం మీద ఆరేసుకుంటున్నాను. పిల్లలు సాటర్డే వేసుకున్న సివిల్ డ్రెస్సులు, అలాగే థర్స్డే, ఫ్రైడే వేసుకున్న యూనిఫామ్లు హ్యాండ్ వాష్ చేయాల్సినవి ఉన్నాయి. వాటిని కూడా నీట్గా హ్యాండ్ వాష్ చేసుకుంటే ఒక పని అయిపోతుందిలే అని ఆ బట్టలను కూడా హ్యాండ్ వాష్ చేసుకుని ఆరేసుకున్నాను. సండే స్పెషల్ ఆఫ్టర్నూన్ లంచ్కి ఎగ్ బిర్యానీ చేద్దాం అనుకున్నాను. ఇంట్లో ఎగ్స్ లేవు. ఇంటికి దగ్గరలో
దగ్గరలోనే ఒక షాప్ ఉంది. ఎగ్స్ తెద్దామని షాప్కి అయితే వెళ్ళాను. ఒక 5 ఎగ్స్ అయితే తీసుకున్నాను. ఇంట్లో కొత్తిమీర ఉంది కానీ పుదీన లేదు. ఒక 10 రూపీస్ పుదీన కూడా తీసుకున్నాను. ఒక్కొక్క ఎగ్ కాస్ట్ వచ్చేసి 9 రూపీస్ అయితే తీసుకున్నారు. ఇంకా నేను ఎగ్స్ పుదీన అయితే ఇంటికి తెచ్చేసి ఎగ్స్ అయితే ఒక గిన్నెలో పెట్టుకేసుకున్నాను. మన ఇంట్లోకి సరిపడే ఎగ్స్ తీసుకునేటప్పుడు ఒక ఎగ్ అయితే ఎక్స్ట్రా వేసుకోవాలి. ఒక్కోసారి మనం ఎగ్స్ ఉడికించుకునేటప్పుడు ఎగ్ అనేది బ్రేక్ అవుతూ ఉంటుంది కదా, అందుకని ఒక ఎగ్ అయితే ఎక్స్ట్రా వేసేసాను. అందులోకి వాటర్ పోసేసి స్టవ్ మీద పెట్టాను. వేరే స్టవ్ మీద ముందే ఉదయమే పూరీ చేశాను కదా బాండీలో, ఆ బాండీలో ఆయిల్ అయితే తీయలేదు. ఆ ఆయిల్ అయితే ఇంకా స్టవ్ మీద పెట్టేశాను. స్టవ్ మీద పెట్టిన ఆయిల్ హీట్ అయ్యేలోపు ఇక్కడ నేను రైస్ అయితే కడిగి పెట్టుకుంటున్నాను. 2 గ్లాసులు బాస్మతి రైస్ అయితే కడిగి పెడుతున్నాను. ఈ 2 గ్లాసులు బాస్మతి రైస్తో నేను బిర్యానీ చేశాను అంటే ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్కి అలాగే నైట్ డిన్నర్కి అయితే బిర్యానీ సరిపోతుంది. నేను రైస్ కడిగి పెట్టే లోపలకు ఆయిల్ కూడా హీట్ అయింది. ఈ ఆయిల్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుని డీప్ ఫ్రై అయితే చేసుకుంటున్నాను. మనకి బిర్యానీ అంటేనే ఫ్రైడ్ ఆనియన్స్ కంపల్సరీ కదా. ఫ్రైడ్ ఆనియన్స్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకుని 2 గ్లాసుల రైస్కి 6 గ్లాసుల వాటర్ అయితే తీసుకోవాలి. అందులోకి బిర్యానీ స్పైసెస్, కొంచెం జీలకర్ర, కొంచెం కొత్తిమీర, పుదీనా, అలాగే 4-5 పచ్చిమిర్చి వేసేసుకోవాలి. కొంచెం సాల్ట్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. కల్లుప్పు వేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే సన్నగా ఆనియన్స్ అయితే కట్ చేసి పక్కన పెట్టుకొని ఒక మిక్సీ జార్లో 2-3 టమాటాలు అయితే తీసుకొని ప్యూరీని అయితే పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగానే కొంచెం ఉడికించుకున్న ఎగ్స్లలోకి ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసుకొని మిక్స్ చేసుకొని ఆ ఎగ్స్ని అయితే ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసేసి కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే బిర్యానీ స్పైసెస్ వేసుకొని ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ముందుగా మిక్సీకి వేసుకున్న టమాటా ప్యూరీని కూడా వేసుకొని కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని మగ్గించుకోవాలి. బాగా మగ్గిన తర్వాత మసాలాలు ఉంటాయి కదా, గరం మసాలా అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి అవన్నీ వేసేసుకోవాలి. అవి ఫ్రై చేసేసుకొని ఇప్పుడు కొంచెం ఒక 2-3 స్పూన్ల పెరుగుని తీసుకొని బాగా జీలికించుకున్న పెరుగునైతే అందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. గడ్డ పెరుగుని మనం డైరెక్ట్గా అందులో వేసేసుకున్నాకో సరిగా మిక్స్ అవ్వదు. అక్కడక్కడ పెరుగు అనేది ఉండలు కట్టినట్టు ఉంటుంది. అందుకని మనం పెరుగునైతే బాగా జీలికించుకొని వేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మన స్పైసీ తగ్గట్టు కారం వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది. ముందుగానే ఉడికించుకున్న ఎగ్స్ ఉంటాయి కదా, ఆ ఎగ్స్ని అందులో వేసేసుకొని అందులో కొంచెం కొత్తిమీర, పుదీనా అలాగే ముందుగా ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఇందులో కొంచెం గ్రేవీని అయితే ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకున్నాను. ఒక పెద్ద గిన్నెలో వాటర్ పోసేసి అందులోకి బిర్యానీ స్పైసెస్ వేసి పెట్టాను కదా, ఆ గిన్నెని అయితే ఈ స్టవ్ మీద పెట్టేసి హై ఫ్లేమ్లో వాటర్ అయితే మరిగించుకోవాలి. వాటర్ మరిగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే వేసేసుకొని రైస్ని అయితే ఒక 90% అయితే ఉడికించుకోవాలి. మనకి 90% ఉడికింది అనేది ఎలా తెలుస్తుంది అంటే బియ్యం మెతుకు అనేది ఒక స్ట్రైట్గా ఉంటుంది కదా, ఉడికిన తర్వాత వంకరగా వచ్చేస్తుంది. ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ రైస్ని అయితే ముందుగా ఇది మనం గ్రేవీలా చేసేసుకున్నాం కదా, ఆ గిన్నెలో అయితే వేసేసుకోవాలి. ఒక లేయర్ రైస్ వేసి దానిపైన ముందుగా తీసి పెట్టుకున్న ఎగ్ కర్రీని వేసుకోవాలి. ఎగ్ కర్రీ పైన ఇంకొక లేయర్ రైస్ని అయితే వేసుకోవాలి. ఆ రైస్ పైన సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా అలాగే ఫ్రైడ్ ఆనియన్స్, ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మూత పెట్టుకోవాలి. ఈ రైస్ని అయితే స్టవ్ మీద ఒక 15 మినిట్స్ ఉంచితే బిర్యానీ అనేది రెడీ అవుతుంది. మనం స్టవ్ మీద బిర్యానీ పెట్టేటప్పుడు 2 స్టాండ్ల మీద మనం బిర్యానీ పెట్టాము అంటే బిర్యానీ అడుగంటకుండా ఉంటుంది. ఒక 15 మినిట్స్ ఉంచేసి స్టవ్ అయితే ఆపేసాను. ఈ ఎగ్ బిర్యానీకి మనకు కాంబినేషన్గా ఏ కర్రీ కానీ ఏ గ్రేవీ కానీ అవసరం లేదు. ప్లెయిన్ ఎగ్ బిర్యానీ కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంక మీకు ఏమైనా సైడ్ డిష్ ఏమైనా గ్రేవీ కర్రీ కావాలి కంపల్సరీగా అనుకుంటే గ్రేవీ కర్రీ అయితే చేసుకోవచ్చు. మా పిల్లలు ఏమైనా పెరుగు చట్నీ అడుగుతారోమని నేను పెరుగు చట్నీ అయితే చేశాను. పెరుగు చట్నీలోకి పచ్చిమిర్చి, కొత్తిమీర వేస్తాం కదా, అవి అయితే వేస్తే మా పిల్లలు అంత ఇష్టంగా తినరు. అందుకని సన్నగా తరిగి అవి అయితే వేసేసాను. పెరుగు చట్నీ అయితే చేశాను. బిర్యానీ అయితే తిన్నాము. బిర్యానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఈ వీడియో ఇంతటితో అయితే క్లోజ్ చేస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.